తాజాంశాన్ని చూస్తున్నాం. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న జన్మించారు. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న జన్మించారు. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. పులివెందులలోని నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న జన్మించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వివేకానందరెడ్డి మృతికి గల కారణాలేంటి? ఇవాళ తెల్లవారుజామున మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో హఠాన్మరణం చెందారు. ఈయన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న. అయితే నేను 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోని లోటస్ ఫండ్ లోనే ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే నిన్ననే ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నాడు. పులివెందుల నుంచి రాత్రి పొద్దుటూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా ఆయన పొద్దుటూరుకి వెళ్లి అర్ధరాత్రి సమయంలో తిరిగి పులివెందులో తన నివాసానికి చేరుకున్నారు. అయితే తెల్లవారుజామున ఆయనకి వామిటింగ్ వచ్చాయనేటువంటి ఉద్దేశంతో వెంటనే బాత్రూమ్ లో కూడా వెళ్ళడం, చాలా అస్వస్థతగా బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడే బాత్రూమ్ లోనే గుండెపోటు వచ్చి అక్కడే కింద పడి చనిపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ సంఘటన జరిగినప్పుడు ఆయనకి హఠాన్మరణం గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ లేని పరిస్థితి. అయితే ఆయన కార్ డ్రైవర్ వాళ్ళని కూడా తెల్లవారుజామునే రాకుండా ఉదయం లేట్ గా రావండి అని కూడా వాళ్ళకి నిన్న రాత్రి కూడా సమాచారం అందించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పులివెందుల్లో వైఎస్ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన సోదరు కావడం, ఇతనంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి సోదరుడిని కూడా చూసుకోవడం. ఇతను 2 సార్లు కడప పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా విజయమ్మ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పైన కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం. గత 4 ఏళ్ల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈయన పోటీ చేసి తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి కూడా ఓటమి పొందారు. అయితే కొద్ది కాలం పాటు ఈయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ కొద్ది నెలల కిందటే ఇతను పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సమయంలోనే ఈ వైఎస్ కుటుంబంలో ఇతను హఠాన్మరణం చెందడం ఒక తీవ్ర విషాదం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చేరింది. అయితే రేపు ఆయన ఇక్కడికి ఇడుపులపైకి వచ్చి పార్టీ అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఇవాళే హఠాన్మరణం, తన చిన్నాన్న హఠాన్మరణం చెందడంతో ఇవాళే పులివెందులకు చేరుకునేటువంటి అయితే అవకాశం వచ్చే ఉంది. ధన్యవాదాలు మురళి.